ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ అందరూ? పరిశుద్ధాత్మ ద్వారా మనందరము కూడా చక్కటి ఆరోగ్యములతో ఆశీర్వాదంతో దేవుడు నింపినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు అందరూ ఎలా ఉన్నారమ్మా? బాధగా ఉన్నారా? బాగున్నారా? ఒక మాట చెప్పిన, ఏదైనా కార్యము ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావా? నీ పిల్లల వివాహాలు కానీ, లేకపోతే నీ ఇంట్లో జరగని కార్యము కానీ, బిడ్డల ఉద్యోగాలు కానీ, లేకపోతే ఎప్పటికీ సమస్యలు ఆర్థికము పోవట్లేదు అని బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతున్నారు. తప్పకుండా నీ కన్నీటి ప్రార్థన ప్రభువు ఆలకించి, నువ్వెక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నా, దేవుని యొక్క కృప నిన్ను ఈ ఉదయకాలమున ఆవరిస్తుంది. దేవుని యొక్క వాగ్దానము, ప్రతి వాగ్దానం ఈ ఉదయకాలమున నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు తప్పకుండా జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు మీరు దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, మన దావీదు కీర్తన 6వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను. 2వ వచనాన్ని చదువుతున్నాను. 6:2. యెహోవా, నేను కృశించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. కదా, అదురుచున్నవి. ఏమదురుతున్నాయి అంట? అసలు వెముకలు అదరటం ఏంటి? నిజమే, వెముకలు కింద పడితే అదిరిపోతాయి అంట కదా. కింద పడితే అదిరిపోతాయి. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఏముంది ఇక్కడ? యెహోవా, నా ఎముకలు, నేను క్షీణించి ఉన్నాను, మనం అదురుతాయి అంటాం కదా. ఒకసారి ఖచ్చితంగా మన కన్ను అదురుతుంది. మనం చూడండి, లోకానుసారంగా చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అనమాట, బాధపడుతూ ఉంటాం. ఏమనంటే, నాకు కన్ను అదురుతుంది, అమ్మో కన్ను అదిరితే. అదే చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అక్క నాకు కుడి కన్ను అదురుతుంది, ఏదో శోధన వస్తుంది. ఒక అక్క చెప్పొద్దు, కుడి కన్ను అదురటం ఆల్సిన ఫోన్ చేసేస్తుంది, ఎడం కన్ను అదురుతుంది, నాకు అనారోగ్యం వస్తుంది. ఇట్లా ఎన్నో అదురు కదా. భయపడిపోతుంటే గుండె అదురుతుంది, గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. తర్వాత చాలామంది నాకు చెప్తుంటారు, గుండె అదురుతుంది, గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది, ఏం జరుగుతుందో, నాకు ఈ అనారోగ్యం వస్తుందో అని ఎముకలు అదురుచున్నాయి. దావీదు తన జీవితంలో కృశించిపోవటం వలనంట, నా ఎముకలు అదురుచున్నాయి, నన్ను బాగు చేయుము. దేవుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నా ఎముకలన్నీ అదిరిపోతున్నాయి. నిజంగా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టిన అవయవాలు ఎంత బలమైనయో, ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో కదా. నిజంగా ఆ అవయవాలు ఏదైనా ఒకవేళ ఆర్టిఫిషియల్గా, అంటే మనం ఏదైనా అది చెడిపోయి ఉంటే దాన్ని బాగు చేయటం అనేది మరలా కష్టం. కానీ ఆయన అంటున్నాడు, నా అదురుచున్నవి నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. ప్రాణం కూడా అదురుతుంది. నిజమే అంటారు. ఏం జరుగుతుందో, నా గుండె కొట్టుకుంటుంది, ఏం జరుగుతుందో, నా ప్రాణం ఒకలాగా అయిపోతుంది. ఇలా జరుగుతుంటే ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి అవుతుందని ఎన్ని మార్లు మనం అనుకున్నాం కదా. ఈ వాక్యం వింటున్న మీ అందరూ కూడా ఎన్నోసార్లు అనుకున్నాం, కన్ను అదురుతుందనో, తర్వాత ఏంటంట పెదాలు అదురుతున్నాయనో, గుండె అదురుతుందనో, ఎముకలు కొట్టుకుంటున్నాయనో ఎన్నో మార్లు మనం ఈ లోకానుసారంగా అనుకుంటాం. కానీ లోకానుసారమైనది అది కాదు. దావీదు ఆయన జీవితంలో ఎంత వేదన పడ్డాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత ఎముకలు క్షీణించింది అంటే, ఎంత ప్రాణము బహుగా అదిరిపోయింది. మనం కూడా చాలాసార్లు చెప్తాం కదా, నా ప్రాణము అదిరిపోయింది, నా ప్రాణము నాయన కృశించిపోయింది, ఇక నా ప్రాణము చాలా ప్రభువా నెమ్మది లేకుండా ఉంది అని మనం ఎన్నిసార్లు అంటాం కదూ. కానీ తప్పకుండా దావీదు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, ఎముకలదిరిన, కన్నులదిరిన, పెదవులదిరిన, గుండెదిరి దడదడ కొట్టుకున్న తప్పకుండా మన దేవుడు మనలను ఆయన ఆదరిస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, చక్కటి మాట చెప్తున్నాడు ఆయన. 6లో ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నిజంగంట ఆ క్షీణించిపోవటం వలన, ఆదరటం వలన, ఆ దుఃఖ బాధలో ఉండటం వలనంట ప్రతి రాత్రి పరుపు తేలిపోతుందంట. వామ్మో, ఎంత అద్భుతమైనటువంటి మాట. దావీదు ఎంత అనుభవిస్తే పరుపు తేలిపోయేంతగా ఏడ్చాడు. ఈ వాక్యం వింటున్న మనందరి జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి కదూ. మనం ఏడవాలి అంటే, ఒంటరిగా కన్నీరు కారవాలంటే, ఒంటరిగా మన పరిస్థితులు గుర్తుకు రావాలంటే, మనం మంచం ఎక్కినాక, మనం ఒంటరిగా పడుకున్నాక
మనం పడుకొని ఆలోచిస్తూ ఉంటే మనకు వచ్చే బాధ, వేదన, ఆపద సమయంలో అన్నీ గుర్తు చేసుకుని దేవుడు చేసిన మేలు కూడా గుర్తు చేసుకుంటే మన కళ్ళ ముట్ట నీళ్ళు ఆగకుండా కారుతూ ఉంటాయి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యం అంటే నిజంగా నాకు కళ్ళంట నీళ్ళు ఆ పరుపు తేలాడుతుందంటే ఒక సంఘటన గుర్తుకొచ్చింది. మా ఇంట్లో ఒక పెద్ద కుక్క ఉండేది, బ్రౌనీ అని. చాలా పెద్ద కుక్క. అసలు ఎంత స్పీడ్ అంటే ఎంత యాక్టివ్. పోలీసు వాళ్ళు కూడా అంత కాపలా కాసేవాళ్ళు కాదు. అసలు దాన్ని ఇప్పామంటే ఫస్ట్ పైకి వెళ్ళి ఆ ఇల్లు, తర్వాత చర్చి చుట్టూ, ఇంటి చుట్టూ అసలు రౌండప్ చేసేదనమాట. అంత బాగా అసలు నమ్మకమైనది. అసలు ఈ వీధిలో వెళ్తుందంటేనే ఎవరు కూడా ఈ వీధిలో నడిచేవాళ్ళు కాదు. అంత గొంతు, అంత పవర్ అనమాట దానికి. అయితే ఈ మధ్యన దానికి బాగాలేదు. అది అంటే మరణించింది, చచ్చిపోతుందేమో, ఇంకా హెల్త్ బాగాలేదు. నేను వచ్చి ప్రార్థన చేసి ప్రేయర్ ఆయిల్ నోట్లో వేసి నేను తల మీద నొట్టు బ్రౌన్గా ఏమైందిరా నీకు అని చెప్పి నేనంటే రోజు ఉదయం ప్రార్థన చేసుకున్నప్పుడు దాని దగ్గరికి వచ్చేదాన్ని. ప్రైజ్ లార్డ్ చెప్పమ్మా, ఎస్ఐకి ప్రైజ్ లార్డ్ చెప్పాలి అని చెప్పేదాన్ని. అంటూ కూర్చొని ప్రేయర్ ఆయిల్ వేస్తుంటే అది పడుకొని లెగలేక ఈ కళ్ళమ్మటి నుంచి ఇట్లా నీళ్లు కార్చేస్తుంది. నిజమే, దానికి నోరు లేదు కదా. నాకు కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చి లాస్ట్ కన్నీళ్ళ చుక్క వచ్చింది. ఆ తర్వాత అది మరణించింది, చనిపోయింది. నిజంగా దేవుని బిడ్డలారా, మనమే కాదు, మనుషులమే కాదు, జంతువులకు కూడా విశ్వాసం ఉంటుంది. అవి కూడా చాలా చాలా ప్రేమ కలిగి ఉంటాయి కదండి. నాకు తర్వాత అది చనిపోయినాక చాలా ఏడుపొచ్చింది. దేవా, కుక్కలకి ఎంత విశ్వాసం, అది లాస్ట్ కన్నీళ్ళ బొట్టు విడిచింది. మనం కూడా అంతే కదమ్మా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు, పరుపు తేలిందంట. దావీదు జీవితంలో పరుపు తేలంతగా ఏడ్చాడు. నువ్వు కూడా ఏడుస్తున్నావా? తప్పకుండా నీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమున ప్రభా ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచే దేవుడు, వేదన తీసివేసే దేవుడు నాయన. ఈ రోజంతా వారికి తోడుగా ఉండండి. కాపుదల భద్రత ఇచ్చి వారి ప్రయాణంలో నాయన అనారోగ్యంలో కాపుదల భద్రతనిచ్చి ఈ దినమంతా వారి బిడ్డలను, వారిని, కుటుంబాన్ని దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.